హాయ్ ఎవ్రీవన్. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు న్యూస్ పేపర్సు అదేవిధంగా సోషల్ మీడియా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నో గుడ్ న్యూస్లు ఈ యొక్క న్యూస్ పేపర్స్లో మరియు సోషల్ మీడియాలో ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా వచ్చే నెలలో అంటే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు, అదేవిధంగా జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ను ఇచ్చి మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క విద్యాశాఖ సమీక్షలో వెల్లడించడం జరిగింది. వచ్చే నెలలో టెట్, మార్చిలో డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారమే నోటిఫికేషన్లు. నవంబర్ చివరి వారంలో టెట్, జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్లు. అభ్యర్థులు సిద్ధం కండి. విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్కు 78 మంది బెస్ట్ టీచర్లు విద్యాశాఖ సమీక్షలో నారా లోకేష్ అంటూ ఈ విధంగా వివిధ న్యూస్ పేపర్స్లో ఈరోజు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క న్యూస్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది మరొక న్యూస్ పేపర్లో ప్రచురించినటువంటి న్యూస్. ఇది వచ్చే నెలలో టెట్, మార్చిలో డిఎస్సి అంటూ మొదటి పేజీ తరువాయి. ఈ యొక్క డీటెయిల్స్ క్లియర్గా కావాల్సిన వాళ్ళు ఈ వీడియోను స్టాప్ చేసి ఒకసారి చూసుకోవచ్చు. లేదంటే ఈరోజు పబ్లిష్ చేసినటువంటి వివిధ న్యూస్ పేపర్లలో ఈ యొక్క న్యూస్ ప్రచురించడం అనేది జరిగింది. జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మార్చిలో రాత పరీక్షలు, ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహణ అంటూ ఈ యొక్క న్యూస్ పేపర్లో మరొక న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా తెలియజేయడం జరిగింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారని, ప్రతి ఏటా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్, 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. కొత్త డిఎస్సి నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తారని, 2026 జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తారని ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. ఫారెస్ట్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష యొక్క ఫలితాలను కూడా ఈ యొక్క ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవి సుభాష్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ కూడా సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ. కాబట్టి మనం చేయాల్సిందల్లా ప్రిపరేషన్ను స్టార్ట్ చేసి స్పీడప్ చేయడం మాత్రమే. పోతే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. త్వరలో 11,000+ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ ఈ వార్తను కూడా ఈరోజు వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. పోలీస్ ఖాళీలు 11,639. భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ. అనుమతి లభిస్తే త్వరలోనే నోటిఫికేషన్ అంటూ ఈ యొక్క వార్తను పబ్లిష్ చేయడం జరిగింది.